మాతాకి జై. అంతా కలర్ఫుల్ ఉన్నారు మొత్తం, జగ్గున మెరుస్తున్నారు. పోరిలతో వచ్చేది బొమ్మరు, నీతో వస్తున్నాం. నీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ సండే 1701. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరు ఎంజాయ్ చేస్తుర్రా? నేను మాత్రం ఎంజాయ్ లేదు, ఏం లేదు. ఇక మా బొమ్మారి గారు రమ్మన్నాడు, సో వాని దగ్గరికి వెళ్ళేసి మరి వాడు ఏం ప్లానింగ్ చేస్తాడు ఏం కథ నాకే తెలియదు. వాని దగ్గరికి పోయి చూద్దాం. మేబీ పోతే నెక్లెస్ రోడ్ పోదాం అనుకుంటున్నాం, బట్ మరి వాడు ఏమంటాడో నాకే తెలియదు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ప్లానింగ్ వేసుకొని పోతే నెక్లెస్ రోడ్, అదే మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే పోతాం. లేదు అనుకుంటే గిటే ఏమన్నా హైదరాబాద్ ర్యాలీలు తీస్తారు కదా, సో అట్లా ర్యాలీలు అయితే తీస్తాం. అండ్ ఇంకోటి వచ్చి చిన్న ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇండిపెండెన్స్ డే రోజు. అంటే విలేజ్లో ఎట్లుంటుండే ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి. సో చూసిరా ఇండిపెండెన్స్ డే విలేజ్ అంటే వాళ్ళకి ఎట్లా గూస్ బంప్స్ వచ్చినాయో. సో అంటే అదొక ఎమోషన్ అనుకో. ఎట్లా అంటే ఊర్లో ఇండిపెండెన్స్ చేసినాం అంటే ఎట్లుంటుంది అంటే మనకి మార్నింగ్ లేవాలి, ఎప్పుడంటే 4 గంటలకు అలారం పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి హడావిడిలా వానింటికి వీనింటికి పోయి రెడీ చేసుకొని అరే జల్దీ పోదాం అని చెప్పేసి ఆ స్కూల్కి బై వాక్ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయేసి అక్కడ ఫ్లాగ్ హోస్ట్ చేసి అదొక డిఫరెంట్ ఎమోషనల్. ఇప్పుడు ఎట్లుందంటే అంటే అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ చాక్లెట్ల కోసమో లేకపోతే గేమ్స్ ఆడితే గిఫ్ట్ల కోసమో అట్లా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లుందంటే ఫ్లాగ్ హోస్ట్ అయిపోయిందా, బయటికి పోయినామా, సినిమాలకు పోయినామా, పైసలు జమ చేసినామా, మందు అయినామా, అట్లుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్ లైఫే, కాలేజ్ లైఫ్ అంత ఉండదు. స్కూల్ లైఫ్ ఇండిపెండెన్స్ డే. మార్నింగ్ లేచి అదొక ఫీలింగ్ ఉంటుంది. విలేజ్ చుట్టూ మొత్తం ఎక్కడెక్కడ ఫ్లాగ్ హోస్ట్ అక్కడ మొత్తం తిరుక్కుంటా ఫ్లాగ్ హోస్ట్ చేసుకుంటూ అక్కడ ఇచ్చిన కొబ్బరికాయలు కానీ, ప్యాలెలు కానీ, బిస్కెట్లు కానీ, చాక్లెట్లు కానీ, అదొక ఫీలింగ్ అనుకోండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, బొమ్మరి దగ్గరికి వచ్చిన తెల్ల బట్టలేసిన భారత్ మాతాకి, గబ్బర్ సింగ్కి అది పెట్టాలి, మేము పెట్టాలరా అది. బా గబ్బర్ సింగ్కి ఏవా నెక్లెస్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫ్లాగ్ హోస్ట్ ఏదన్నా ఉంటే మధ్యలో ఆగేసి ఒక వీడియో తీసుకొని అట్లా నెక్లెస్ రోడ్ మొత్తం ఎంజాయ్ చేస్తాం. మాకు తెలిసిన ర్యాలీ దొరికితే బాగుంటుంది. ఐ మీన్ ఇట్లా రైడర్స్ వ్లాగ్ ర్యాలీ తీస్తారు కదా, అట్లా దొరికితే బాగుంటుంది. సో చలో గాయ్స్ స్టార్ట్ అయిపోయినాం. మా దగ్గర జెండా లేదు, ఏం లేదు. ఏమన్నా ఆటోలో కనిపిస్తే తీసుకుందామని మా బొమ్మది గాడు అంటున్నాడు, దొంగసాలెగాడు. చూస్తాం, మళ్ళీ అడిగి మరీ గుంజుకుంటాం వాళ్ళ దగ్గర. లేదు అనుకుంటే పోయేటప్పుడు నాకు కనిపిస్తే కొనుక్కుంటాం. అరే రే ర్యాలీ తీస్తారు బా, ఆ జెండా తీసుకుంటే అయిపోతుండరా మా బొమ్మది గాడు. ఇడున్న ఫ్లాగ్ ట్రై చేద్దామంటున్నాడు. అడున్న ఫ్లాగ్ లేపేదామని ప్లానింగ్ చేస్తుండే. తీతి మంచిది. ఎవరు? అరే ఆయన చూస్తున్నాడు కొంచెం. తీరా ఏం కాదు. కాకా హ్యాపీ ఇండిపెంडेंस डे. आ गया मेरा शेर अंबेडकर स्टैचू. అరే ఎవరు లేరు కదా పబ్లిక్, గీలో ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అంట. అరే అసలు ఎంట్రీ లేదురా. అరే ఎంట్రీ లేదు, అసలు ఎంట్రీ ఇస్తలేరు కూడా. అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు అసలు. పబ్లికే అంటే తక్కువ పబ్లిక్ ఉన్నారు.
ఎట్లా అంటే రైడర్లు కనిపిస్తలేరు, ఆ ఫ్లాగ్ పట్టుకొని ఎవరు రైడింగ్ ఏం చేస్తలేరు, పెద్ద బండ్లు కూడా కనిపిస్తలే. ఒకటి ట్రంప్ ఒకటి కనిపించింది, ఆ బ్రో మెల్లగా నడిపిస్తున్నాడు అంతే. ఆ స్పీడ్ నడిపిస్తున్నా, ఆ సౌండ్ అవి వీడియోలు తీసుకుందామేమో ఎంజాయ్మెంట్ అయితే ఏమనుకున్నా కానీ అంత అనిపిస్తలే. ఇక చూసాం, ఇక పార్క్లోకి పోవాలంట, పోతే పార్క్లో కొంచెం టైం పాస్ అన్న చేద్దాం పార్క్లో. సో చూద్దాం మళ్ళా. ఆ ప్లేస్లోకి పోతే బాగుంది, చూడడానికి బాగుంది, కూర్చోండి. సో వెళ్తున్నాం అన్నమాట. కానీ పెద్ద బండ్లు వస్తాయిందంటే హవా ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతమంది హైదరాబాద్లో వాళ్ళు ఈ టైంలో మంచిగా పబ్లిక్ని కలుస్తుంటే బాగుంటుంది కదా. అసలు ఎవరు వస్తలేరు, ఎవరు కనిపిస్తలే, అయినా వాళ్ళకు కూడా ప్రైవసీ ఉండాలేమో లైట్గానే. సో గైస్ చూద్దాం, ఎవరన్నా మంచి ఇన్ఫ్లుయెన్సర్ కానీ రైడర్లు కానీ లేకపోతే ఏదన్నా ర్యాలీ కానీ జరిగితే మంచి బ్లాగ్ తీసుకుందాం. చమకున్నారు అంతా, అంతా కలర్ఫుల్ ఇక్కడ మొత్తం జగ్గున మెరుస్తున్నారు. పోరిలతో వచ్చేది బొమ్మరా, నీతో వస్తున్నాం. నీ భారత్ మాతా కీ జై. ర్యాలీ లేదు ఏం లేదు కానీ ఈ లవర్లు మాత్రం దుమ్ము లేపుతారు పార్కులు మొత్తం. ఇది ఎట్లుందంటే లవర్స్ లేకుండా ఇండిపెండెన్స్ డేకి లేదు. ఏ పార్కులో చూడు వాళ్ళే తొడల మీద వండుకున్నాడు, భుజాల మీద చేసుకొని కూర్చుంటారు. ఇక కనీసం ఈ రోజైనా దేశం మీద భక్తి పెట్టుకుంటారా ఒక్కరోజు? మరీ ఇంతగానమా? ఆ పార్కులలో అయితే మొత్తం వాళ్ళే ఉన్నారు, లవర్లు. ఏం చేస్తాం మేము, చూడు లవర్ లేక పరిశాన్ అయిపోవట్టు. నేనేమో ఆడున్నది, మేమేమో ఈడున్నాము. రీల్ తీస్తుండు కాక బొరాన్ అంతా అసలు దేశభక్తి ఈరోజు వచ్చింది అయ్యా. మాకెట్లా వాళ్ళకు కూడా ఈరోజు దేశభక్తి ఉన్నది. మాకెప్పుడు దేశభక్తి. అన్న మొత్తం సెటప్ చేసుకున్నాడు. నాకు కూడా చేయవా వీడియో? నాకు చేయవా వీడియో? ఏడండి ఆడుందండి వీడియో చేయవా? ఫోన్లోది ఫోటోది ఫ్లాగ్ ఇవ్వ 2 నిమిషాలు అన్న. థ్యాంక్స్. వీడియో తీవు. ముందే ఉన్నాడు మా తాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూసింది మా అమ్మాయి. జై భీమ్. బాగా గేడు వచ్చి నిల్చున్నా బా స్టార్ట్ చేసినప్పుడు. ఏమరా పెట్టుకున్నావు? పెట్టుకొని ఆడవచ్చాడు తాత. యాక్చువల్లీ లోపలికి అలౌడ్ లేదు తెలుసా రే. లోపలికి అసలు అలౌడ్ చేస్తాను ఇస్తారే, మనమేమో లోపలికి అలౌడ్ ఉన్నది అన్నారు, లోపలికి అలౌడే లేదు. గాయ్స్ రిటర్న్ టు హోమ్. అసలు ఎవరు రాలే, రైడర్ వస్తారేమో అనుకున్నాం బట్ ఎవరు రాలే. మేబీ ఇంటికి వెళ్తుండగా ఏమన్నా వస్తే తీసుకుందాం. అంత వ్లాగ్ ఏమి ఉంటుందో ఉండదు డౌటే ఉంది. షట్ డామ్ ఇట్. మా భావిస్తాడు ఈడే ఇస్తాడు. కుకట్పల్లి ఐడియా లేక్ దగ్గరికి వచ్చేసినాం. చూద్దాం మళ్ళీ ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతలేవని చెప్పేసి. సో ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు, పబ్లిక్ కూడా ఏం లేదు. ఇక్కడ మొత్తం వైట్ అండ్ వైట్ బాగా వేసారు స్టూడెంట్స్. షేర్ డ్యామేజ్. అరే ఏమో జరుగుతుంది అనుకున్నా, మేం జరుగుతలేదు కదా. ఏమో జరుగుతుంది అనుకున్నా, మేం జరుగుతలేదు.
వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక మా బొమ్మర్దని షాప్ కూడా డ్రాప్ చేసి ఇక నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఎంజాయ్మెంట్ అయితే రాలేదు. ఎవరన్నా ఒకరు అంటే పెద్ద యూట్యూబర్స్ కానీ లేకపోతే బైకర్స్ కానీ లేకపోతే ర్యాలీ తీసేటోళ్ళు ఎవరన్నా ఒకరు కనిపిస్తే వాళ్ళతో మంచి బ్లాగ్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఏం చేస్తాం, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, కానీ అంత నార్మల్. ఒక బండి వచ్చింది, ట్రాంప్ ఒకటి ఉంది, కానీ ఆ బ్రో ఫైరింగ్ చేసాలి ఏం చేసాలి, జస్ట్ చిన్న ఫ్లాగ్ పట్టుకొని అలా 2-3 ఫ్రెండ్స్ ఉంటే వీడియోలు తీసుకొని. కానీ ఇక అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుండే. సో బైకర్స్ రాలే, ర్యాలీలు తీయలే, ఇక ఎక్స్పెక్ట్ చేసినంత ఇది ఏం లేకుండే. సో గైస్, మీరు ఎట్లా ఎంజాయ్ చేసారు ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అంటే ఎంజాయ్మెంట్ అంటే లైక్ ర్యాలీ అన్నమాట. ఎంజాయ్మెంట్ అంటే ఏదో మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టకండి. ఎంజాయ్మెంట్ అంటే ఇండిపెండెన్స్ రోజు బయటకు వచ్చి ఏం ఎంజాయ్ చేసారు అని చెప్పి జస్ట్ కామెంట్ చేయండి, ఓకేనా? రైట్, ఉంటా దోస్తులు, బాయ్ బాయ్. కొంచెం వీలైతే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక 5-3 షేర్ చేయండి. రైట్, మళ్ళీ బాయ్.